నమస్తే వీతిండు స్వాగతం లక్ష్యం సమాజీతం నేను సురేష్ దండు సిటీలో 150 మంది కార్పొరేటర్లు ఉంటే ఈ కార్పొరేటర్ ప్రత్యేకత వేరు తను ఏది చేసినా ఒక సంచలనం అది కూడా ప్రజల కోసం ప్రజా శ్రేయస్ కోసం ఈ మధ్య కాలంలో 3 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్నటువంటి వ్యక్తి హైదరాబాద్ కార్పొరేటర్ తిరుమల రెడ్డి గారు మనతో ఉన్నారు మరి వారు ప్రజా శ్రేయస్సే లక్ష్యంగా ప్రతి పని ఒక నాలాలో మునగాలన్నా మరి ఒక వికలాంగునికి సహాయపడాలన్నా మరి ఎంతోమంది పేదలకు సేవ చేయాలన్నా ఆయన పేరు మారుమవుతూనే ఉంది మరి ఆయనతోటి ముఖాముఖి ఈరోజు నమస్తే సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారు సార్? చాలా బాగుంది సార్. 3 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్నారు ప్రజా జీవితంలో ఒక ప్రజాప్రతినిధిగా ఎలా ఉంది? చాలా సంతృప్తినిచ్చింది. ముఖ్యంగా నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు మరి నాకు అభ్యర్థిత్వం ఇచ్చిన మా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, జగదీష్ రెడ్డి గారు మరి నాకు ఓట్లేసి గెలిపించిన ప్రజానీకం అంతా కూడా నాకు ఇంత మంచి అవకాశము ఈ ప్రజాసేవ చేసుకునే అవకాశం కల్పించిన వీళ్ళందరికీ కూడా శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను. రియల్ ఎస్టేటర్ డబ్బులు సంపాదించినటువంటి వ్యక్తి ప్రజా జీవితంలోకి వచ్చి సామాన్య ప్రజలతోటి సేవలు చేస్తున్నటువంటి అవకాశం మీకు వచ్చింది. ఈ అవకాశాన్ని మీరు 100% సద్వినియోగం చేసుకున్నట్టుగా ప్రజలకు అనిపిస్తుంది. నిజమేనా? 100% సార్. ఎందుకంటే ఎంత డబ్బు సంపాదించుకున్నా మేము చాలా పేదరికంకి వెళ్ళి మా నాయన ఒక కార్మిక కుటుంబానికి వచ్చిన వ్యక్తిని 25 సంవత్సరాలు నేను రియల్ ఎస్టేట్ రంగంలో పనిచేసినా కానీ ఇప్పుడు ఇచ్చినంత తృప్తి ఆ రంగం కూడా మాకు ఇవ్వలేదని చెప్పి నేను చెప్పగలుగుతాను. ఎందుకంటే నేను ఒక అవివాహితుడిని ప్రజలకు సేవ చేసినప్పుడు వచ్చినంత సాటిస్ఫాక్షన్ నా జీవితంలో ఇంకేది అనిపించలేదు. చాలా సంతోషంగా ఉంది. కార్మికులు డ్రెస్ చేసుకోవాలన్నా ఒక కార్పొరేటర్గా మీరే ఒక మురుగునీరులో పొయ్యి దగ్గరికి వెళ్ళి అందులో చేసినటువంటి కృషి ఏదైతే ఉందో అది కూడా చెప్పలేని దగ్గర అసలు ఈ థాట్ ఎలా వచ్చింది? ఎందుకు అటువైపు పరిగెట్టారు మీరు? అంటే ఒకటే వాళ్ళు కూడా కార్మికులు అంటే కూడా వాళ్ళు మనుషులే, ఆల్ ఆర్ ఈక్వల్. సోషల్ అందరూ పనిచేయాలి, అందరూ మంచిగా ఉండాలి. ముఖ్యంగా మా గౌరవ ముఖ్యమంత్రి గారు మాకు ప్రగతి రిసార్ట్స్లో మాకు ఒక క్లాస్ ఇవ్వడం జరిగింది. అప్పుడు ఏం చెప్పిండంటే రోజు చెత్తలు వేస్తున్నారు అది చేస్తున్నారు అని చెప్పి ఒక కార్పొరేటర్ లేచి అడిగిండు సార్ను ముఖ్యమంత్రి గారిని. ముఖ్యమంత్రి గారు ఏంటంటే ఒక గాంధీగిరి చేయండి మీరు, అతను చెత్తలు వేస్తే నువ్వే బ్యాగ్ తీసుకొని ఏరేసి అంటే అతను ఎందుకు చేస్తుండు ఎందుకు ఎడుతుండు అనే విషయంలో అతను మార్పు వస్తుంది. కాబట్టి మనం చేసి ఇంకొన్ని మార్చాలి, గాంధీగిరి చేయాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు అన్నాడు. పిలుపునిస్తే నాకు స్ట్రైక్ అయిపోయింది. అది మనం ఎందుకు చేయకూడదు? ఇది ఇప్పుడు అంతవరకు నేను చేయలేదు వాస్తవం. అది కనీసం మనం కార్పొరేటర్గా కాకి డ్రెస్ వేసుకొని ఇతను ఎందుకు స్వచ్ఛత చేస్తున్నాం అనేది ఒక చర్చ జరగాలి. ఇవాళ భారతదేశంలో ప్రతి కరెన్సీ మీద స్వచ్ఛత మీద ఒక మహాత్మా గాంధీ కళ్ళద్దాలు పెట్టి స్వచ్ఛ భారత్ అని ఉన్నది. మరి ఇంతమంది జనము స్వచ్ఛ భారత్ చూస్తూ కూడా అసలు దాని గురించి పట్టించుకుంటారా? అది జనం కూడా ప్రభుత్వం ఎంత ప్రాధాన్యత ఉంటే ఆ విషయము ప్రచారం చేస్తుంది. అంటే ఎంత టాప్ ప్రయారిటీ ఇచ్చింది. ఇండియాలో స్వచ్ఛత అనేది అంత ముఖ్యం. ఆరోగ్యం కానీ, దోమల విషయంలో కానీ, కాలుష్యంలో కానీ, దేంట్లో కానీ ముఖ్యం. కాబట్టి అంత ఇచ్చాడు. నాకు అందుకని ఇంప్రెస్ అయిన కేసీఆర్ గారి స్పీచ్ వల్ల ఇంప్రెస్ అయ్యి నేను ఆ డ్రెస్ వేసుకోవడం జరిగింది. కార్మికులు కూడా కలిసి పనిచేయడం జరిగింది. చాలామంది కూడా కొంతమంది మీరంటే పడని వాళ్ళు అయితేనేది మీలో ఉన్నారు. చాలామంది కూడా ఈ తిరుమలకి ఏమైంది పిచ్చిలేసిందా, ఇలాంటి పనులు చేస్తుండు, అసలు ఏంది ఇది చేయాల్సిన అవసరం ఏంది, పనులు చేయించాలి కానీ తనే పోయి మురుకుంటలో మురుగుతుండు, కార్మికుల చేత చేయించాలన్నటువంటి టాక్ గాసిప్స్ కూడా వినమాట. ఇలాంటి మీ దగ్గరకు వచ్చినాయా? వస్తే మీరు ఎలా ఫీల్ అయ్యారు ఈ విషయంలో? నన్ను ఇక అది సహజంగా మాట్లాడుతుంటారు, డిమోటివేట్ చేస్తుంటారు. నేను డిమోటివేట్ గాను. ఎందుకంటే వీళ్ళు కార్పొరేటర్ అంటే తెల్ల బట్టలు వేసుకొని తెలుగు సినిమాలలో స్కార్పియోలు బండ్లకి వెళ్ళి దిగి వెనకకి దిగి డైరెక్టర్ చూపించినట్టు ఉండే పరిస్థితి కాదు. ఎన్ని అవకాశాలు ఉండి ఇలా 50,000 మంది ఓట్లకు మనం గెలిచినామంటే పని చేస్తుంది గెలిపించారు కానీ వాళ్ళ మీద పెత్తనం చేసేందుకు కాదు, లేబర్ మీద పెత్తనం చేసేందుకు జవాన్లు ఉంటారు, ఏఎంహెచ్ఓలు ఉంటారు, అందరూ ఉంటారు. మనం ఒక్కరిని చేసి అవుతుందా? వాళ్ళలో ఇన్స్పైర్ కలిగించాలి. అది వాళ్ళలో ఇన్స్పైర్ మహాత్మా గాంధీ ఒక్కడికి ఇండియా అయిందా? అట్లా కాదు. కానీ వాళ్ళలో ఒక భావం దేవాలనే ఉద్దేశంతో చేస్తున్నాం. కాకపోతే ఈయన చేస్తున్నాం కాబట్టి మేము కూడా చేయాల్సి వస్తుందేమో అని వాళ్ళకు అనే పద్ధతి ఉంది. కానీ అదైతే కాదు. ఎవరి ఇష్టం వాళ్ళది. నేను మా నాయన కార్మికుడు చేసి మా నాయన రాయి కొట్టేట్టున్నాడు, మరి ఎవరు వచ్చి కూడా నువ్వు ఎందుకు కొడుతున్నావు రామరెడ్డి అన్నారా? మరి ఆయన ఎవరు రాలేదు. ఇవాళ కూడా నన్ను డిమోటివేట్ చేయబోయారు. నేను కాదు. నేను ఉన్న ప్రతి నిమిషము ప్రతి మినిట్ టు మినిట్ నేను ప్రజాసేవకు కేసీఆర్ గారు నాకు టికెట్ ఇచ్చి నేను ఖచ్చితంగా పనిచేసి తిరుగుతా, ప్రజల కొరకే చేస్తాను. తిరుమల రెడ్డి ఇంట్లో ఉండడు, ఫోన్లో వస్తే వెళ్ళిపోతూనే ఉంటాడు, ఎంత దూరమైనా పోతాడు, ఎవరు పిలిచినా పోతాడు, అసలు ప్రజలను ఇంటికే రానియాడు, ఆయన ప్రజల దగ్గర పోతాడని కామెంట్ వినబడుతుంది. నిజమేనా? మరి నిజమే. ఎందుకంటే గతంలో ఉన్న కౌన్సిలర్లు 5 ఏళ్ళు 10 ఏళ్ళు ఉండి 5 ఏళ్ళ కౌన్సిలర్ ఉంటే జిహెచ్ఎంసీ ఎంప్లాయీస్ ఇంటికాడ పని చేయించడము, కార్లు చూయించుకోవడము, అన్ని రకరకాల సేవలు చేయించుకోరు. అది నాకు నచ్చలేదు. అంటే గత నాయకులు చేసిన పొరపాట్లు ఏమున్నాయో వాళ్ళ పొరపాట్లను మనం నేర్చుకోవాలి.
మనమే అడిగిపోవాలి. ఇప్పుడు జనం ఏంది, మనం గెలిపించేది ఎందుకు, పనిచేసేందుకే కానీ ఇంటికాడ కూర్చొని కాదు. మన ప్రభుత్వ అధికారులు అందరి సహకారం ఉంది కాబట్టి నాకు చాలా సంతోషంగా ఉంది అది చేయడం అట్లా. స్వచ్ఛ భారత్, స్వచ్ఛ తెలంగాణ, స్వచ్ఛ హయతనగర్ విషయంలో తిరుమల రెడ్డి గారు బాగా ఇమిడిపోయారు. అసలు స్వచ్ఛత అంటే మరి ఎక్కడ చూసినా ఖచ్చితంగా దాన్ని ఏదో ఒక రకంగా చేయాలంటారు. మరి ప్రజలు నిజంగా మీరు లేని ఏడల్లో మీరు ఉన్న ముందల్లో చెత్త చెదారం వేస్తే వాళ్ళకి ఎలాంటి అవేర్నెస్ తీసుకొస్తారు? చాలా తీసుకొచ్చిన 3 సంవత్సరాల పదవి కాలంలో ఎన్నో ప్రోగ్రామ్స్ చేసిన. ముగ్గులు వేయించడం కానీ, బతుకమ్మ ఆడించడం కానీ, రాఖీ కట్టించడం కానీ, ఇంటింటికి బొట్టు పెట్టడం కానీ, డబ్బాలు ఇవ్వడం కానీ, డబ్బు సాటించడం కానీ రకరకాలు చేసి ఓ 13,000 కుటుంబాలు ఉంటాయి హైదరాబాద్ డివిజన్లో. అలా 3,000 మందిని నేను చెత్త లింకప్ చేసిన. ఇంకా కూడా 200-300 మంది ఉన్నారు. వాళ్ళ టైమింగ్స్ అడ్జస్ట్ చేసినాయి. వాళ్ళకు కూడా డబ్బులు ఇచ్చి వాళ్ళని కూడా చేపించే ప్రయత్నం చేస్తున్నా. నిన్ననే ఒక 50-60 ఇండ్లు గుర్తించిన వాళ్ళకు కూడా డబ్బులు సొంత ఖర్చుతో ఇచ్చి అది కూడా చేస్తాం. కొన్ని వివాదాస్పదం కూడా అయినాయి. మీరు మార్నింగ్ లేచి చెత్త ఇడేస్తున్నారు అని పొద్దుగాలు తలుపు కొట్టినప్పుడు విషయంలో కొన్ని వివాదాస్పదమైనాయి. అంటే మీరు చేసే విషయం ప్రజలకు మంచిదే, కానీ అలాంటి వివాదాస్పదమైనప్పుడు మీకు ఏమైనా మనసు సంకోచిస్తుందా? లేదు నేను ఖచ్చితంగా ఇదే పని చేస్తాను, నేను చేసేది తప్పు కదా అనే ధోరణిలో వెళ్ళిపోవాల్సిన అవసరం ఉందా? వివాదాస్పదం ఏం కాలేదు ఎక్కడ కూడా. చెత్తలు వేస్తుంటే ఒకరోజుకి ఈగో అట్ అవుతుంది. మనం అన్నప్పుడు ఏంది అంతమందిలా అన్నట్టు, అంటే మొదటి నుంచి ఒక భావజాలంతో కూడుకున్న వ్యవహారం ఇది. వెనకడికి ఇదే అవుతున్నారు, పెండగడ్డలు ఉండే చెత్త ఇంటికి తీసుకుపెట్టోళ్ళు కాదు. ఇప్పుడు నగరం మారుతున్నది, హైదరాబాద్ మారుతున్నది. మరి అందులో భాగంగా కొద్దిగా ఎవరో అట్ట అవుతారు. అంటే అందరూ ఒకే తీరు ఉండాలని ఉండదు. కొన్ని అక్కడక్కడ ప్రతిపక్ష భావ పార్టీలు కూడా ఉంటాయి. అన్నగాని నన్ను ఏం డిమోటివేట్ చేయలేరు వాళ్ళు. ఎందుకు చేయలేరు అంటే 100-200% నేను ఖచ్చితంగా డెడికేషన్గా నాలో స్వచ్ఛత అనేది ఒక టాప్ ప్రియారిటీ. అవగాహన కల్పిస్తా, దండం పెడతా, ఏదైనా చేస్తా, కానీ నాకు స్వచ్ఛత కాదు. ప్రజలు అర్థం చేసుకోరు. ఇప్పుడు ఈయన తిరుమల రెడ్డి అంటే చెత్త వేయొద్దు అనే ఆలోచన వచ్చింది. అది నేను అనుకుంది కూడా అదే. నేనైతే ఆ విషయంలో చాలా సక్సెస్ అని అనుకుంటున్నాను. మరి మొత్తం నిజంగా కూడా మరి ఇప్పటికి ఎలా ఉంది ఇక్కడ పరిస్థితి? చాలా బ్రహ్మాండంగా ఉంది. ఇంకా కూడా ఒక 2-3% మనం మారాల్సిన అవసరం ఉంది. నిన్న మొన్ననే దానకిషోర్ గారు హైవే మీద 100 మీటర్లో కొన్ని డస్ట్బిన్స్ ఏర్పాటు చేయడం చాలా పాజిటివ్ అయింది అది. ఎందుకంటే 100 మీటర్లకు తడి చెత్త పొడి చెత్త డబ్బాలు ఏర్పాటు చేశారు. ఆ ఏర్పాటు చేయడం వల్ల రోజు అలా రోడ్ మీద పెట్టోళ్ళు ఏడేయాలనే అలా కన్ఫ్యూజన్ ఉంది కాబట్టి వాళ్ళ డబ్బాలు అలా ఇస్తారు. అన్నీ నిండిపోతున్నాయి. 2 రోజులకోసారి తీసేస్తున్నాం. అది బాగా ఫలితాలు ఇస్తుంది. జిహెచ్ఎంసీ కూడా మ్యాక్సిమం గౌరవ ముఖ్యమంత్రి గారు స్వచ్ఛ ఆటోలు వేయడం కానీ, చెత్త విషయంలో తీసుకోవడం కానీ, యాప్ కానీ అన్ని రకాలుగా చాలా ముందు ఉంది. ఇప్పుడు మీరు స్వచ్ఛత గురించి ఇంత మాట్లాడుతున్నారు కనుక మీకు 2 ప్రశ్నలు. ఇప్పుడు ఇంత చేస్తున్నటువంటి ప్రభుత్వము బస్ స్టాప్లలో ఆ పక్కోటి ఈ పక్కోటి మీరు తడిపొడి చెత్త పెడతారు. ప్రజలు దాన్ని ఉపయోగించుకోవట్లేదు, అందులో వేసిన చెత్త తీయట్లేదు అని ఒక కామెంట్ వస్తుంది. రెండోది టాయిలెట్స్ విషయంలో ఎక్కడ బయట పోయకూడదు అని అంటారు, కానీ ప్రతి బస్ స్టాప్లో అలాంటివి లేవు. మరి ఎక్కడ పోయాలని ప్రజల నుంచి స్పందన వస్తుంది. ఈ విషయం పైన మీరు ఎలా చర్చిస్తారు? ఇది చాలామందికి కూడా ఇది మీ ద్వారా తెలియాల్సిన అవసరం ఉంది. హైదరాబాదు ODF ప్లస్ ఇచ్చారు. ODF అంటే ఓపెన్ డెఫికేషన్ ఫ్రీ. ప్లస్ రావడం అంటే 1 కోటి మంది జనాభాకు ఇండియా లెవెల్లో ఈ సర్టిఫికేట్ రావడం చాలా అరుదైన అవకాశం. అది ఎందుకు అంటే ఈ ఓపెన్ డెఫికేషన్ హైదరాబాద్ డివిజన్ ఉంది, హైవే 7 కిలోమీటర్లు ఉంది. నామ్స్ ప్రకారం ఏంటంటే ఎవ్రీ 30 మన హాఫ్ కిలోమీటర్కి ఒక టాయిలెట్ ఉండాలి. స్వచ్ఛ భారత్ సెస్ నుంచి డబ్బులు ఇచ్చి సెంట్రల్ గవర్నమెంట్ పెట్రోల్ బంక్స్ మొత్తంలో కూడా టాయిలెట్స్ ఏర్పాటు చేశారు. ఇప్పుడు జిహెచ్ఎంసీకి వెళ్ళి 2 స్వచ్ఛ టాయిలెట్స్ శాంక్షన్ అయి ఉన్నాయి. 10 లక్షల రూపాయలు టెండర్ అయ్యి 2 సంవత్సరాల నుంచి నేను రోడ్డు మీద కట్టిస్తా అంటే నా ముంగొట్టొద్దు. ఈ జనాలలో కూడా అవేర్నెస్ కావాలి. ఇప్పుడు మన ఇంటి కూడా నేను టాయిలెట్ కట్టిస్తా అంటే ఎవరు నొప్పుకుంటాడుండా లేరు. టాయిలెట్ కావాలంటే వాళ్ళు ఎవరైతే వాళ్ళు వచ్చి హెల్ప్ చేస్తారంటే చేయరు. వాళ్ళు ఏంటంటే ప్రభుత్వంను సహకరించే ఎత్తి చూపే ప్రయత్నం ఉంటుంది. ఇప్పుడు హైదరాబాద్ చూడండి, రేడియో స్టేషన్ నుంచి సుష్మా టాకీస్ వరకు 8 పెట్రోల్ బంకులు ఉన్నాయి. ప్రతి పెట్రోల్ బంకు స్వచ్ఛ భారత్ బోర్డు పెట్టి టాయిలెట్స్ పెట్టి బ్రహ్మాండంగా యూజ్ చేసేసుకో అవకాశం ఉంది. బార్లు కానీ, రెస్టారెంట్లు కానీ, ఫంక్షన్ హాల్స్ కానీ వీళ్ళంతా కూడా జిహెచ్ఎంసీకి అండర్టేకింగ్ లెటర్ ఇచ్చినాకనే జిహెచ్ఎంసీ ODF ప్రకటించారు. ఎందుకంటే మనము స్వచ్ఛ టాయిలెట్ కట్టేయడం అంటే ఆల్రెడీ ఇండిపెండెంట్గా హైదరాబాద్ డివిజన్లో 290 కట్టించినాం ఇళ్ళల్లో. అంటే స్వచ్ఛ భారత్ కింద బంజారా కాలనీ, రంగనాయకుల గుట్ట కొన్ని కాలనీలలో అసలు టాయిలెట్లు లేకుండా 3 ఏళ్ళ కింద నేను 290 శాంక్షన్ చేయించిన. అలా కట్టేసారు. అంటే ఇండివిజువల్ టాయిలెట్స్ ప్రతి ఒక్కరికి ఉన్నాయి. ఎవరు కూడా ఇప్పుడు చెంబట్టుకొని బయటకు పోయే పరిస్థితి లేదు. పోతే రహదారి పోయేటోళ్ళకు కూడా మనం పెట్రోల్ బంక్స్ ఉన్నాయి. అక్కడ కంపల్సరీ సెంట్రల్ గవర్నమెంట్ ఆధీనం ఉంటాయి కాబట్టి పెట్రోల్ బంక్స్ ఆప్షన్ చేసే రూల్ ఉండదు. ఎవరింటి ముంగడ పెట్టినా ఎక్కడ గవర్నమెంట్ ల్యాండ్స్ లేవు. ఉంటే జంకుల పార్క్ కూడా కట్టాలి. అక్కడ కట్టే ప్రయత్నం కూడా చేస్తున్నాం. హైదరాబాద్ కోర్టు దగ్గర ఒకటి కరెంట్ ఆఫీస్ ఆడ కూడా కట్టే ప్రయత్నం చేస్తున్నాం. దాన్ని యూజ్ చేసుకోవాలి పబ్లిక్. అది నేను కూడా. ఎందుకంటే
ఈ ప్రజలలో కూడా ఎక్కువ పురుషులే ఈ పని చేస్తారు ఓపెన్ డెఫికేషన్, కానీ మహిళలు చేస్తలేరు. ఈ పురుషులలోనే ఈ భావజాలం ఎక్కువ ఉంది. ఇది కూడా కొద్దిగా సహకరిస్తే క్లీన్ అండ్ గ్రీన్ ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఇంకోటి మాట అయితే ఏదైతే చెత్త ఉందో జిహెచ్ఎంసీ కార్మికులు వాళ్ళు అది ఎక్కడ పడితే అక్కడ తలగబెట్టేస్తారు. తలగబెట్టడం వల్ల ఇది కాలుష్యం పెరిగిపోతున్న టాక్ కూడా ఉంది. మీ డివిజన్లో దీన్ని ఎలా ఎదుర్కొంటారు? మా డివిజన్లో తలగబెట్టడం చాలా తక్కువ. ఎందుకంటే 95% అయితే వర్కర్స్ అందరూ 142 మంది వర్కర్స్. నేను ప్రతి ఒక్కరిని పేరు పేరున వర్కరిస్తే ప్రతి ఒక్కరిని గుర్తుపడతా. ఎవరైతే తలగబెట్టారో స్టార్టింగ్లో పెట్టిరంటే రిక్షా అయినా రెగ్యులర్గా రాక, ఆ కుప్పెత్తుకపోక, తర్వాత ఈ రోడ్డు మీద ఉండని ఇంట్లో కూడా ఆ చెత్త రాడని చెప్పి తలగబెట్టడం ఇక్కడి నుంచి అలవాటు అయింది కదా తలగబెట్టడం. అది మెల్లే బంద్ అవుతుంది. ఈ సలిమంటలు కూడా వేస్తారు. నేను పొద్దున్న 5 గంటలకు పెట్టాడు చూసినా సలిమంట చెత్తలు వేసేస్తారు. చాలా వరకు మార్పు వచ్చింది. మున్పడంత లేదు, ఏకాఏకంటే అది కష్టం, కానీ అట్లా కూడా మనం మార్పు తీసుకొచ్చినాం. మంటలు చాలా దగ్గర అవుతున్నాం. డిజైన్ వరకు అయితే తగ్గినాయి. తిరుమలరెడ్డికి చెట్టు అంటే కూడా చాలా ఇష్టం. ఇంట్లో కూడా చెట్లు పెట్టుకుని రోడ్డు మీద పోతే కూడా చాలా ఆప్యాయతగా చూస్తారన్నారు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో రోడ్డు మీద వేసినటువంటి వాటికి సీసీ రోడ్లు వేసి చిన్న చిన్న పాదులు కూడా లేకుండా చేస్తున్నారని ఒక టాక్ ఉంది. మరి వీటి విషయంలో మీరు ఎలా ముందుకెళ్తాం మీ డివిజన్లో? ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే హైదరాబాదు ఎన్ని కోట్ల డెవలప్ అయినా చెట్లు లేనిది. ఇప్పుడు మీరే ఉన్నారు సురేష్ దండ్ అంటే ఇట్లా విలేకరిగా కాదు, మీరు ఎక్కువ పబ్లిసిటీ. చెట్టు అంటే ఒక అమ్మలాగానే అయితే మీరు ప్రచారం చేశారో అది మీరు ముందు విలేకరు కాకముందు నుంచి చేస్తారు. నేను కార్పొరేటర్ కాకముందు నుంచి కూడా మీరు అంశం తీసుకురు. నేను కూడా 5 గ్రేవియార్ల దత్త తీసుకొని చెట్లు బ్రహ్మాండం పెరిగినాయి, చూపిస్తాం మీకు. అయితే ఈ చెట్ల విషయంలో సోషల్ రెస్పాన్సిబిలిటీ పబ్లిక్ తీసుకోవాలి. ఒక తిరుమల రెడ్డి ఒక సురేష్ దండ్ కలిసి చేసే పని కాదు. ఇలా హైదరాబాద్ వాతావరణము బెంగళూరు లాగా కావాలి, 35 డిగ్రీలు ఉండాలి ఎంత ఎండాకాలం అంటే చెట్లు కంపల్సరీ. అది ప్రతి పబ్లిక్, ప్రతి కాలనీ సంక్షేమ సంఘము ఇవన్నీ అందరూ సహకరిస్తే హైదరాబాద్ గ్రీనరీ అండ్ క్లీన్ అండ్ గ్రీన్ ఉంటే హైదరాబాద్ మించిన రాజధాని భారతదేశంలోని ఏది ఉండదని అయితే ఖచ్చితంగా చెప్తాను. ఎందుకంటే ఇది సమశీతోష్ణ స్థితి వాతావరణం కానీ, భూమి కానీ, ఔటర్ రింగ్ రోడ్ కానీ, మెట్రో రైల్ కానీ, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కానీ, ఇప్పుడు కేసీఆర్ గారు ఇచ్చే RRR రింగ్ రోడ్ కానీ, ఈ రకంగా చూస్తే భౌగోళికంగా హైదరాబాద్కు ఉన్నంత అవకాశాలు నాకు తెలిసి ఇండియాలో ఎక్కడ లేవు, ఖచ్చితంగా చెప్పగలుగుతా. మరి అటువంటి ప్రదేశం ఉంది. అందరూ హైదరాబాదీలంతా అది ఏ ప్రాంతానికైనా రాని మన హైదరాబాద్ను మనం ప్రేమించాలనే భావతో చేస్తే మాత్రం డెఫినెట్ సక్సెస్ అవుతుంది. ముందు తరాలకు పచ్చడి చెట్లు ఇచ్చిపోవాలి. పచ్చడి చెట్లు ఎక్కడ చూసినా గ్రీనరీ. ఈ ప్లాస్టిక్ వాడకం తగ్గించేసి చెత్తల్ని నగరంగా చేసి ఎక్కడ చూసినా ఆకుపచ్చ నగరం చేసుకుంటే బ్రహ్మాండమైన ఉంటుంది. ఎందుకంటే ఒకనాడు చెట్లు, ఒకనాడు నీళ్లు ఉండేది. ఇవాళ 1000 ఫీట్లు వేస్తే నీళ్ళు వస్తలేవు, చెట్లు లేకుండా చేసుకోవాలి. అది ప్రాబ్లం. తిరుమలరెడ్డి గారు నిన్న మనం చూసినటువంటి ఒక సంచలన న్యూస్ ఏంటంటే ఒక వికలాంగుడిని ఎత్తుకొని ఒక ఆఫీసులోకి వెళ్ళారు. అసలు ఇది ఎలా జరిగింది, దాని గురించి కొంచెం చెప్తారు? అతను రంగనాయకుల గుట్ట దగ్గర ఉంటాడు. 90% వికలాంగుడు అతను. అతను 25 సంవత్సరాల వయసు. కిరణ్ పట్నాయక్. అయితే అతనికి ట్రైసైకిల్ తర్వాత స్ట్రీట్ వెండర్ లైసెన్స్ గురించి తిరుగుతున్నాడు మా దగ్గరికి. ఈడ వడండి స్కూల్ దగ్గర ఒక డబ్బా పెట్టుకుంటూ ఆ కరెంట్ మీటర్ కావాలంటే స్ట్రీట్ వెండర్ లైసెన్స్ ఉంటేనే ఇస్తామని కరెంట్ వాళ్ళు చెప్పారు. దానికి రోజు తిరుగుతుంది. నేను ఏ గారికి, డి గారికి, ఇక్కడ జిహెచ్ఎంసీ అధికారులు కూడా ఫోన్ చేసినా చెప్పిన ఎన్నిసార్లు ఆ పని కాలేదంటుండు. వచ్చి 2 కాళ్ళు 2 చేతులు లేవు, వచ్చి కూర్చుంటు. చాలా బాధ అనిపిస్తుంది. ఉదయం ద్రవిస్తుంది. ఏంది ఇన్నిసార్లు తిరిగితే పని కాకపోతే సగటు మనిషి ఎవరైనా ఏమనుకుంటారు? మన అధికారులలో కూడా మార్పు రావాల్సిన అవసరం ఉంది కదా. ఇది ఇట్లా కాదు తమ్మి, నువ్వు చక్కగా నడువు ఆఫీస్ పోదాంపా అని చెప్పి, ఇక నేను ఇట్లయితే కాదు, ఇక నేను వస్తాపా అని చెప్పి తొలుకొని పోయినా. పోతే ఆడ లిఫ్ట్ లేదు. ఎట్లా చేయాలి? సార్ ఏమో ఎలక్షన్ డ్యూటీలు ఉన్నాడు. వెనక కూర్చోరా పోయి ఇక నడువు పోదాం పంపిక అని చెప్పి తొలకపోయినాను. అంతేగాని అది వేరే కాదు. తొలకపోయినా వాడికి చేయాలి. ఎట్లకెళ్ళి మనం పని చేసిన వాళ్ళం కావాలి. మనం మంచిగా ఉన్నోడే 4 సార్లు తిరుగుతలేడు. వాడు ఇంత పట్టుదలతో తిరిగితే మనం పని చేయకపోతే ఎట్లా? ప్రజలలో ఏ అభిప్రాయం వస్తుంది? మనం చేయాలి ఖచ్చితంగా. ఉద్దేశంతో పోయినా తీసుకుపోయినా చెప్పినా చేస్తా. ఎవరికైనా వృద్ధులకు కానీ ఎవరికైనా నా సొంత కార్లైనా ఎక్కించుకపోతా చేపిస్తాను. తిరుమలరెడ్డి గారు ముఖం మీదనే మాట్లాడతారు, ముక్కుసూటిగా. అది ఏదైనా సరే, అధికారులను అన్నా సరే, ఒక పార్టీలో వ్యతిరేకం చేసినా సరే ముఖం మీద మాట్లాడతారు. మరి ఇలాంటివి మీకు ఎక్కడ కానీ అంటే ప్రచారం చేసే విషయంలో తప్పుగా ప్రచారం చేసే అవకాశాలు ఉంటాయి. ఎలా అనిపిస్తుంది ఇలాంటి విషయాలు? వాళ్ళు ఏమైనా ప్రచారం చేసుకొని ఫైనల్గా నేను ఏమంటున్నా, నేను చేసే దాంట్లో నిజాయితీ ఉందా లేదా నా ఆత్మకు తెలుసు, ప్రజలకు తెలుసు. ఇప్పుడు నడమలు వాళ్ళు 100 అనుకొని వాళ్ళు ఉన్నట్టు వాళ్ళు ఇట్లా వేయాలి, నువ్వు ఒక గ్రాఫ్ ఇవ్వాలి, ఇట్లా ఉండాలి, కార్పొరేటర్ వెయిట్ అండ్ వెయిట్ వేసుకోవాలి, దిగొద్దు, ఇట్లా పోవాలి, టైంకి వండాలి, లేవాలి అన్నట్టే నాతో కాదు. నేను 24 hours into 7 పని చేయాలని డిసైడ్ అయినాను.
నేను సంపాదించుకోవాలనుకో రియల్ ఎస్టేట్ ఉంటుంది. నేను నా లైఫ్కి ఇంకో అంబిషన్ లేదు. అనుకోకుండా దేవుడు ఇచ్చినట్టు నాకు స్పీకర్ రావడం గెలవడం లేదు. ఇంకా భావితరాలకు ఇట్లా చేస్తే బాగుంటుంది అనేది నా ఉద్దేశము. నేను చేస్తాను. ముక్కుసూటిగా మాట్లాడటం అనేది మీకు ఎప్పటి నుంచి అలవాటు అయింది? అసలు దీనికి కారణం ఏమైనా ఉందా? ఈ ముక్కుసూటి అంటే నేను ఫస్ట్ నుంచి భయపడుతూ అది నా దగ్గర నిజాయితీ ఉన్నప్పుడు నేను 100% ఆనెస్ట్గా పనిచేసినప్పుడు అబద్ధం మాట్లాడుకొని ఎంతమందిని మోసం చేస్తాం. మనం మోసం చేసిన తర్వాత ఏం తెలియదా? అది అనవసరం. ఉన్న విషయం మాట్లాడమే కరెక్ట్ అని అనుకుంటున్నాను. చివరిగా ఒక ప్రశ్న. ఇప్పటివరకు 3 సంవత్సరాలలో మీ డివిజన్లో డెవలప్మెంట్స్ ఒక 2 మాటల్లో. డెవలప్మెంట్ విషయంలో ఎల్బీనగర్ నియోజకవర్గంలో 11 కార్పొరేటర్ల ఐత్నార్ డివిజన్ 13వ నెంబర్కు అత్యధిక వాటరు సప్లై లైన్ 112 కిలోమీటర్లు 90 కోట్ల రూపాయలతోటి వాటర్ లైన్ రావడం, 70 కోట్ల రూపాయలతోటి జిహెచ్ఎంసి నిధులు. అంటే జిహెచ్ఎంసీ నిధులు అంటే అందులో పీపీఎంలో 10 కోట్లు కానీ, ఎస్సీ ఎస్టీ సప్లాన్ 15 కోట్లు కానీ, ఎలక్ట్రిసిటీ 9 కోట్లు కానీ, మళ్ళీ 3 ఫేజ్ కన్వర్షన్స్ కానీ, 35 ట్రాన్స్ఫార్మర్లు కానీ, మరి ఒక బస్తీ దవాఖానా కానీ, డ్రైనేజీలు కానీ, సీసీ రోడ్లు కానీ, స్తంభాలు షిఫ్ట్ చేయడం కానీ, ఇన్ని రకాలుగా అన్ని కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్తున్నాం. చెరువుల సుందరీకరణ కూడా ముందుకు పోతున్నాం. మరి అదేవిధంగా శానిటేషన్లో ముందుకు పోతున్నాం. డ్రైనేజు ఒకప్పుడు గల్ఫర్ ఒక్కటి ఉండే, ఇది ఎల్బీనగర్ మొత్తం నియోజకవర్గాన్ని 11 కార్పొరేటర్లకు మరి మా గౌరవ మంత్రి యంగ్ అండ్ డైనమిక్ లీడర్ కేటీఆర్ గారు మాకు ఒక్కొక్క కార్పొరేటర్ పరిధికి ఒక్కొక్క గల్ఫర్ ఇచ్చిండు. ఆ గల్ఫర్ వరకు డ్రైనేజ్ సమస్యలు వెంటనే ఎంబడి అప్డేట్ చేసుకొస్తున్నాం మేము. చాలా బాగుంది. ఇప్పటికీ లైట్లు ఎల్ఈడి అయితే చాలా సాటిస్ఫాక్షన్. 3 ఏళ్ళ కింద లైట్లు ఉన్నప్పుడు ఈడికి వేసుకొస్తే ఆడికి వెళ్ళిపోతుంటాయి. అటువంటిది ఇప్పుడు 98-99% బ్లోయింగ్ ఎల్ఈడి వచ్చిందంటే అసలు లైట్లు పోతున్నాయనే సమస్య ఒకటి లేదు. ఉన్నదల్లా దోమల సమస్య ఉంది. దోమల సమస్య కూడా కొద్దిగా ఈ అర్బన్ మలేరియా స్కీమ్ వాళ్ళు ఇంకా ఎక్కువ పనిచేయాలి. వాళ్ళు ఇంకా గవర్నమెంట్ ఫండ్స్ ఇస్తున్నా వాళ్ళు అంత చేస్తలేరు. వాళ్ళ ప్రజలలో అదొకటి కొద్దిగా లోపం కనబడుతుంది. అదొకటి. ఈ శానిటేషన్ కుక్కలు ఏదైతే ఉందో ఈ కుక్కల విషయం కూడా ఈ కుక్కలు మడకపోతలేరు అనే విషయం ఉంది. ఈ 2 విషయాలు తప్ప వాటర్ కానీ, పోలీస్ కానీ, 24 hours కరెంటు కానీ, శానిటేషన్ కానీ, గల్ఫర్ కానీ అన్ని విషయాలలో ప్రజలు చాలా తృప్తి పడుతున్నారు. సంక్షేమ పథకాలు కూడా డైరెక్ట్ నేరుగా లబ్ధిదారులకే వస్తున్నాయి. పింఛన్ అకౌంట్లో పడుతున్నాయి. కళ్యాణ లక్ష్మి డైరెక్ట్ చెక్ వస్తుంది. దళారుల ప్రమేయం లేకుండా డైరెక్ట్ ప్రభుత్వ స్కీమ్లు అందుతున్న ప్రభుత్వం అంటే కేసీఆర్ గారిది. అందులో ఏ స్కీమ్ అయినా చూసుకోండి, ఏ మధ్యవర్తి కానీ ఇవ్వని కానీ ₹1 లంచం లేకుండా అవుతుంది. కొన్ని డిపార్ట్మెంట్లు ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా చాలా మారింది. రిజిస్ట్రేషన్ శాఖలో కొద్దిగా మార్పులు రావాల్సిన అవసరం ఉంది. రెవెన్యూ శాఖ ఈ 2 శాఖలలో కూడా కొద్దిగా ప్రక్షాళన జరిగితే తెలంగాణ ప్రభుత్వం ఇండియాలో నెంబర్ 1 అవుతుంది. మా ముఖ్యమంత్రి గారు ఆ దిశగానే అడుగులు వేస్తున్నాడు. తప్పకుండా అన్ని స్కీమ్లలో మారిపోతుంది. తిరుమల రెడ్డి గారు, మరి మీరు చేసినటువంటి ఈ కార్యక్రమాలు పేద ప్రజలను చూసినటువంటి విషయాలు ఓన్లీ డివిజన్ వైజ్గా చేస్తురా, లేకపోతే ఇంకేమన్నా మార్పులు చేర్పులు ఉంటాయి? అంటే ఈ యొక్క అంశాన్ని మీది ఐదున్నరకే పరిమితమా, లేకపోతే ఎక్కడైనా మీరు ఎక్కడ పోతున్నా జరిగేటటువంటి విషయాల మీద చర్చించే అవకాశం ఉంది? ప్రస్తుతం అయితే నేను ఐత్నార్ డివిజను నా పరిధిలో ఎక్కడ పోయినా సర్పంచ్ కానీ, అక్కడ ఊరు వార్డు నెంబర్ కానీ, లేకపోతే కార్పొరేటర్ కానీ ఉంటాడు. నాకున్న పరిధిలో నేను కరెక్ట్ చేసి ప్రూవ్ చేసుకుంటే నాకు సాటిస్ఫాక్షన్. ఇక్కడ పాస్ కావాలి ఫస్ట్. మనం ఇక్కడ మనం చేయగలిగి ప్రజల విశ్వాసాన్ని చూరగొనాలి. మనం చేసేది నిజంగా చేస్తున్నామా, ఫోటో సెషన్ చేస్తున్నామా, వీడియోల గురించి చేస్తున్నామా, లేకపోతే దేనికి పబ్లిసిటీ గురించి చేస్తున్నామా అనేది మనం చేసే పనిని బట్టి, మన ప్రజలు ఉన్నదాన్ని బట్టి ప్రజలు తీర్పిస్తారు. నేనైతే నా ఆత్మసాక్షి 100% ప్రజల గురించి చేస్తా. ప్రతి నిమిషం కూడా ప్రజలకి నేను పనిచేస్తాను. 2 సంవత్సరాల కాలం ఒక్క నిమిషం కూడా వేస్ట్ కానియను. ఆ విధంగా పనిచేస్తాను. ఓన్లీ ప్రజాప్రతినిధి అయిన తర్వాత ఇలాంటి సేవ చేశారా? ఇంతకుముందు ఏమైనా సోషల్ అలాంటివి ఏమైనా చేశారా? నాకు చిన్నప్పటి నుంచి నేను యూత్ క్లబ్, నేతాజీ యూత్ క్లబ్ అని మనది ఒకటి అసోసియేషన్ ఉండే. నేను ఇంటర్మీడియట్ 10th క్లాస్ అప్పటి నుంచి కూడా నాకు ఈ భావజాలం ఉంది. ఫస్ట్ నుంచి కూడా ఉంది. నేను చేసే అవకాశం ఉంది. కాకపోతే మనం అప్పుడు చేయాలంటే కూడా ఒక పదవి లేదు. మనం చెప్తే వినేటోళ్ళు ఉండరు. ఇప్పుడు నేను ఇదే పని కాంక్రీట్ చేసుకొని నేను ఈ కార్పొరేటర్ కాకుండా నేను చేస్తే నన్ను నిజంగా అన్నట్టు ఇంతకుముందు అన్నట్టు పిచ్చోడే అందరు, చెత్తలు ఏడుతుండే పిచ్చోడే అందరు. అప్పుడు ఇంప్రెస్ చేయలేము. కార్పొరేటర్ కాబట్టి చేస్తున్నాం కాబట్టి ఇది చర్చ అవుతుంది. లేకపోతే చర్చ అవుతుంది. అది ప్రజాప్రతినిధి ఓ కార్పొరేటరు అధికార పార్టీ అయినా పనిచేస్తున్నాడు. ఎందుకనేది ఇప్పుడు మీరు విలేకరు తీసుకురంటే ఒక నేను ప్రజాప్రతినిధి కూడా నాతో ఇంటర్వ్యూ తీసుకుంటారు. కానీ నేను ఇదే తిరుమల రెడ్డి ఆఫ్టర్ 3 years అయితే మీరు రాకపోతారు కదా. నేనేమైనా దీంట్లో ద్వారానే మనం చేస్తే చర్చ జరుగుతుంది. చర్చ ద్వారా ఇది మంచి ప్లాట్ఫామ్. ఒక్కసారి ప్రజాప్రతినిధి ఎన్నుకోబడడం అనేది ఎన్నో పూర్వజన్మల సుకృతం. ముఖ్యమంత్రి గారు ప్రజాసేవ చేయడానికి ప్రజాస్వామ్య దేశంలో నెంబర్ 1 అస్త్రం పదవి. దీన్ని ఆడంబరాలకు యూజ్ చేయకుండా ప్రజలకు సేవ చేసుకొని ఉపయోగించుకుంటే దీని మించిన అవకాశం లేదు. ప్రజలందరూ కూడా సంతోషిస్తారు. ఇటువంటి నాయకుడే మాకు కావాలని కోరుకుంటారు. మనం చేయాలి కూడా. మీరు చూసినట్టయితే రాష్ట్రం మొత్తం 88 సీట్లు వచ్చినాయి. కేటీఆర్ గారు కూడా వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యారు.
ఒక ప్రజాప్రతినిధిగా ఈ విషయాన్ని ఇలా ఆస్వాదిస్తారు? పబ్లిక్ అంతా కరెక్ట్ తీర్పు తీసుకున్నారు. ప్రజా తీర్పు పబ్లిక్ మ్యాండేటే ఫైనల్ కదా. వాళ్ళ తీర్పు ఒకటే చూసుకున్నారు. కేసీఆర్ గారు ఉంటే పటిష్టమైన పరిపాలన, ముఖ్యమంత్రి సీట్ గురించి పీకులాటలు ఉంటాయి ఫస్ట్ పాయింట్. తర్వాత స్థిరమైన ప్రభుత్వం అంటే ఒక ఉక్కు సంకల్పంతో ఉన్న ముఖ్యమంత్రి, ఒక రాష్ట్ర పెట్టుబడులు కావాలన్నా, ఒక ప్రాజెక్టులు కావాలన్నా, ఒక ఏది కావాలన్నా ఒక సుస్థిరమైన ప్రభుత్వం ఉండాలి. ఇప్పుడు కర్ణాటక ఉంది, రోజు ఇటు అటు టీవీలలో కాంగ్రెస్ క్యాంప్ అంటారు, ఈ బీజేపీ ఇట్లా రకరకాలు కాకుండా కాంగ్రెస్ అంటే ఇక్కడ ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరో తెలియదు. మొన్న నిలబడ్డ కాంగ్రెస్ అభ్యర్థులకు వాళ్ళ సీటు వాళ్ళు గెలిచేదే కష్టం ఉంది. అలా రాష్ట్ర పరిస్థితులకు అవగాహన లేదు. మరి కేసీఆర్ గారే ప్రత్యామ్నాయ లీడర్గా ఇంకా కనబడతలేరు ఎవరికి కూడా, జనాలకు కూడా. సారుకున్న నాలెడ్జ్, సారు ప్రతిరోజు చదువుకున్న బుక్కులు కానీ తెలంగాణ మీద అవగాహన కానీ చాలా బాగుంది. సారు కూడా తెలంగాణను ఒక పేరు ప్రఖ్యాతులతోటి భారతదేశంలో నెంబర్ 1 చేయాలనే లక్ష్యం ఉంది. ఆయన నాయకత్వంలో పనిచేయడం మా పూర్వజన్మ సుకృతం. 100% ప్రజలు చాలా నమ్ముతారు. 88 కాదు, ఇంకా అక్కడక్కడ స్థానిక సమస్యలు జరిగినాయి కానీ సార్ లెక్క ప్రకారం అయితే 100 సీట్లు రావాలి. కేసీఆర్ గారు చెప్పినట్టు 100 సీట్లు రావాలి. ఈ 12 సీట్లు స్థానిక అంశాలు అభ్యర్థుల దగ్గర అక్కడక్కడ వ్యతిరేకత వల్ల పోయినాయి తప్ప, లేకపోతే పోయేది కాదు. వాటిని ఎలా ఇంకా డెవలప్మెంట్ అయ్యే అవకాశం ఉంది? ఏ రకంగా ఉండదు? బ్రహ్మాండంగా ఉంది. ఇప్పుడు కేటీఆర్ గారికి వర్కింగ్ ప్రెసిడెంట్ ఇవ్వడం వల్లనే నాయకులందరూ కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేస్తున్నారు. ఎందుకంటే మా హైకమాండ్ ఇట్లా ఒక వాట్సాప్లో పెడితే చూసి, వాట్సాప్లో పెడితే చేస్తారు. ఒక కార్పొరేటర్ ఏం చేస్తున్నాడు, ఒక ఎమ్మెల్యే ఏం చేస్తున్నాడు, వార్డు మెంబర్ ఏం చేస్తున్నాడు, సర్పంచ్ ఏం చేస్తున్నాడు. మా అధినాయకత్వం తప్పులు చేసి ఎంబడే మందలించే అవకాశం ఉంది. సార్కి ఏమైనా చేస్తే ఎలక్టెడ్ పర్సన్ ఏం చేసినా పార్టీలో ఉన్నట్టు చేస్తే మరి సార్ పక్క పెట్టేస్తారు. కాబట్టి ఆ భయంతో ఉంటాం. అంటే సార్ ఏమనుకున్నా కానీ మనం సార్ దగ్గర తప్పుకోవడం కావద్దనే ఒక భయంతో, క్రమశిక్షణతో ఆటోమేటిక్గా కంట్రోల్ ఉంటుంది. ఎందుకంటే మన రాష్ట్రంగా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు నిక్కచ్చిగా ఉంటారు. అసలు ఇక తప్పే అంటే ఒప్పే అంటారు. మంచిగా పనిచేసి అందరూ కూడా అప్రిషియేట్ చేస్తారు. మరి సార్తో అది కూడా ఉంది. కాబట్టి అలాంటి యువ నాయకుడు దొరకడము, ప్రపంచ దేశాల పెట్టుబడులను ఆకర్షించడము, ఇలా హైదరాబాద్లో ఐటీఎఫ్ చేయడము మాకు అసలు చాలా సంతోషంగా. ఆయన ముఖ్యమంత్రి కావాలి, మా సీఎం గారు పీఎం కావాలి. ఇవాళ రైతు బంధు స్కీము 10,000 స్కీమ్ అయితే ఇలా ప్రపంచం మొత్తం మీద తారీఫ్ చేస్తుందంటే అది కేసీఆర్ గారికి సాధ్యం. అటువంటి లక్ష్యాలు, అటువంటి ఆలోచన జిల్లా పరిషత్లు కానీ, ఆఫీసులు కానీ, కేసీఆర్ కిట్లు కానీ, డబుల్ బెడ్రూమ్ అయితే అందరూ విమర్శించి మీరు ఎంత ప్రచారం చేశారు, మీకు ఇల్లు వచ్చినాయా అని చెప్పి మీరు కాంగ్రెస్ వాళ్ళు చేస్తే ఇప్పుడు కట్టిన ఇళ్ళని చూసి ఆశ్చర్యపోతుంది. ఎవడు బిల్డర్ కూడా కట్టలేదు. అటువంటి బిల్డింగ్ కట్టించడం కాదు. అయితే ఒక ప్రణాళికబద్ధంగా అయితే రాష్ట్రం విడిపోయి మనకు సంవత్సరం వరకు అయ్యేది అర్థం కాదు. 4 సంవత్సరాలు 3 సంవత్సరాల ప్రభుత్వం అయింది. కొత్త రాష్ట్రమైన 24 గంటల కరెంట్ ఇచ్చి, ల్యాండ్ ఆర్డర్ జబర్దస్త్ చేసి, లక్ష కెమెరాల చుట్టూ ఏర్పాటు చేసి, తెలంగాణ పోలీస్ అంటే మీకు తెలిసి హైదరాబాద్ కానీ ఇలా తెలంగాణ బ్రహ్మాండంగా సాధ్యం. అది కేటీఆర్ వల్ల సాధ్యం, కేసీఆర్ వల్ల సాధ్యం. పబ్లిక్ 100% కేసీఆర్ గారి నాయకత్వాన్ని అంగీకరిస్తారు. రేపు రాబో పార్లమెంట్ ఎన్నికల్లో కూడా 17కు 16 సీట్లు టీఆర్ఎస్ వస్తాయని చెప్పి కంటపడాలి. వీతిరి వాళ్ళు ఇది నాకు 2వ ఇంటర్వ్యూ. ఎన్నికల ప్రచార సమయంలో ఒకటి తీసుకుని ఇవాళ వచ్చి తీసుకురు. ముఖ్యంగా వీతిరి ఛానల్ యాజమాన్యం కూడా నేను చాలా ధన్యవాదాలు చెప్తున్నాను. అలాంటి నాయకులకు కూడా మీరు అవకాశం ఇచ్చి ఇంటర్వ్యూ ప్రచారం చేసి ముందుకు వచ్చాను. మీ అందరికీ కూడా ధన్యవాదాలు. ప్రజలు కూడా ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఏప్రిల్ నుంచి మనకు స్టార్ట్ అవుతుంది. ఆ ఏప్రిల్ నుంచి వచ్చే స్కీమ్లల్లో మనకు 57 ఏళ్ళకే పింఛన్ వస్తుంది. కాబట్టి తెల్ల కార్డు, ఆధార్ కార్డు, ఓటర్ కార్డు ఇవన్నీ పెట్టుకొని మీరు అప్లై చేసుకోండి. ప్రతి ఒక్కరికి లబ్ధి వస్తుంది. అదేవిధంగా ఏప్రిల్ నుంచి జరిగే ప్రతి స్కీమ్ కూడా మీరు ఉపయోగించుకోవాలని కోరుతున్నా. ప్రభుత్వానికి మనం సకాలంలో పనులు చేద్దాం. అక్రమ కరెంటు వాడొచ్చు, అక్రమ నల్లను వాడొచ్చు, నీళ్ళను వృధా చేయొచ్చు. హైదరాబాద్ను స్వచ్ఛ నగరం చేద్దాం. పచ్చని చెట్లు, నల్లటి చెట్లు నాటుదాం. మనం ప్రభుత్వంతో ఎంతైతే సహకారం తీసుకుంటామో ఒక మనిషిగా మనం ఏం చేయాలి? కనీసము ప్రకృతిని, పర్యావరణాన్ని కాపాడంలో ప్రతి పౌరుడు కూడా. ఎందుకంటే నగరం అంటే బిల్డింగులు, రోడ్లే కాదు, ప్రజలతో కూడుకున్న ఒక సమూహం. మన నగరాన్ని మనం కాపాడుకొని దాంట్లో ముఖ్యమంత్రి సహకారంతో ఇలా మెట్రో మన హైదరాబాద్లో ఫస్ట్ టైము ఎలక్ట్రికల్ బస్సులు వస్తున్నాయి. కాలుష్య నివారణ 500 బస్సులు వచ్చి రెడీ ఉన్నాయి. మరి అటువంటి బస్సులు తీసుకొచ్చి కాదు. ఎందుకంటే సార్ ఒకటే మొన్న కూడా 3 రోజుల కింద రివ్యూ మీటింగ్లో కూడా చెప్తుండ్రు ఢిల్లీ, బాంబేలా కావద్దు మనది. మరి ఎందుకు ఇలా 334 కిలోమీటర్ల రీజనల్ రింగ్ రోడ్ ఏర్పాటు చేయడం కూడా అదే కారణం. కేసీఆర్ గారు నెంబర్ 1 విజన్ నాయకుడు. తప్పకుండా ఆయన నాయకత్వంలో ప్రజలను కానీ మనం కానీ మమేకమై పనిచేసి మన తెలంగాణను భారత చిత్రపటంలో నెంబర్ 1 మనం తీసుకోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.
ఓకే అండి. ఇది మరి తిరుమలరెడ్డి గారి విజన్. నేను ప్రజలకు సేవ చేయడం అనేది నా పూర్వజన సుకృతం. నాకు అవకాశం దొరికింది. ఆ అవకాశాన్ని ఖచ్చితంగా ఉపయోగించుకుంటాను. సేవ చేస్తాను. ప్రజలకు సేవ చేయడం నా జీవిత లక్ష్యం. నేను బ్రహ్మచారిని. ప్రజలకు సేవ చేయడంలో ఆనందం ఉంది. డివిజన్ వరకు ప్రస్తుతం నా చిన్న పదవి పరిస్థితి డివిజన్ వరకు ఖచ్చితంగా డెవలప్మెంట్ చేస్తాను. చెట్లు అయినా సరే, రోడ్ అయినా సరే, ఇంకే విషయాలు అవసరమైనా సరే నా దగ్గరికి వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా 1-2 సార్లు చూస్తాను. 3సారి పని కాకపోతే ఎంత దూరం అయినా వెళ్తాను. ఎవరినైనా ఖచ్చితంగా చేపిస్తాను. అదే నా జీవిత లక్ష్యం అని తిరుమలరెడ్డి గారు వివరించారు. న్యూస్ కెమెరామెన్ నరేష్తో మీ సురేష్ గారు.